ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నోరు మూసుకొని కూర్చో. నువ్వెంత అరిచినా, ఎన్ని సవాళ్లు విసిరినా ఎలాంటి లాభము లేదు. మీ మాతృమూర్తి గారు మా ధర్మేష్ బావ గారిని క్షమాపణలు అడిగాక నిన్ను అప్పుడు రిలీజ్ చేస్తాం. అంతవరకు బాగా రెస్ట్ తీసుకోయే, ఓకేనా? బాయ్. నాగేశ్వరి ఎలా ఉందో ఏంటో. ఎవరా ఇంట్లో? రెండ్రా బయటికి. రే రెండ్రా బయటికి. ఏంటి ఇలా వచ్చారు? ఆవిడ ఎందుకు వచ్చినా మనకు తెలుసు కదన్నయ్య. ఏంట్రా అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఇలా చూడండి, మర్యాదగా నా కూతుర్ని వదిలేమని చెప్పండి, లేకపోతే ఇక్కడ జరిగేదే వేరు. నీ కూతుర్ని వదిలేయాలా? ఒరే చిన్నడా, దిస్ లేడీ ఆల్రెడీ గాట్ మెంటల్ ప్రాబ్లం. మెంటలా? ఎవరికి మెంటల్? ఎవరికి మెంటల్? నీకే. కుటుంబం మొత్తాన్ని లేపేస్తాను. రే చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా నా కూతుర్ని ఏం చేశారో చెప్పండి, లేకపోతేనా? వచ్చిన దగ్గర నుంచి నా కూతుర్ని వదిలేండి, నా కూతుర్ని వదిలేండి అని అంటున్నారు కానీ అసలు తనకి ఏమైందో చెప్పనే లేదు. నేను చెప్తాను బావా. ఎక్కడే నా కూతురు? దాన్ని వదిలేశారా లేదా? వీడియో చూసావు కదా, నువ్వు క్షమాపణలు చెప్పకుండా తననెందుకు వదిలేస్తావు? ఏంటా వీడియో? ఏంట్రా డ్రామాలు ఆడుతున్నారా? మీ ఇంటి ఆడవాళ్ళు నా కూతుర్ని కిడ్నాప్ చేసి తాళ్లతో కట్టేసి గ్యాస్ సిలిండర్ పేల్చి చంపేస్తామని బెదిరిస్తున్న విషయం మీకు తెలీదా? మల్లిక, ఏంటిదంతా? ఇవిడు చెప్తుంది నిజమా? ఏది ఏమైనా ఎవరినైనా అలా ఇన్సల్ట్ చేయడం తప్పు. ముందు నాగేశ్వరిని వదిలేయండి. అలా కుదరదులే పెద్ద బావా. ముందే ఈవిడ గారు నిన్ను క్షమాపణలు అడగాలి, ఆ తర్వాతే నాగేశ్వరి గారి సంగతి ఆలోచిస్తాం. అవును బావగారు, ఈ నాగలక్ష్మి మిమ్మల్ని క్షమాపణలు అడగాల్సిందే. క్షమాపణలు అడిగితే తప్ప నాగేశ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేనేంటి వీణ్ణి క్షమాపణ అడగడం ఏంటి? నా కూతురికి ఏమన్నా అవ్వాలి, మిమ్మల్ని అందరినీ ఇక్కడే సమాధి చేసేస్తాను.
అయితే సిలిండర్ పేలుతుంది. నీ కూతురు బాడీ పీస్ పీస్ అవుతుంది. నీకోకేనా? సో నువ్వు మా పెద్ద బావని క్షమాపణలు అడిగితేనే నీ కూతురు క్షేమంగా తిరిగొస్తుంది. లేకపోతే శ్రద్ధాంజలి ఘటించాల్సిందే. ఏమంటావ్? అయ్యో 1% ఛార్జింగ్ ఉంది. నేను ఆపదలో ఉన్నాననుకుని ధర్మేష్ని అమ్మ క్షమాపణలు అడిగేస్తుందేమో. సిగ్నల్స్ లేవు. మర్యాదగా క్షమించమని అడుగు. ఆలోచిస్తే నీ కూతురు అవుట్. నేను క్షమాపణ అడగనుగాక అడగను. ఏం చేస్తారు మీరు? హా? ఏం చేస్తారు? రేయ్, మన వాళ్ళందరూ వెంటనే పిల్లివారింటికి రండి. అలాగే వచ్చేటప్పుడు కత్తులు తీసుకురండి. పోసే పిల్లివారింటి కోడళ్ళారా, వస్తున్నానే. అయిపోయారే మీరందరూ. రేయ్, కార్ తీసుకురా. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. క్షమించమని అడుగుతావా, లేక నీ కూతురి ప్రాణాలు బలిస్తావా? నా ప్రాణం పోయినా సరే నేను క్షమాపణ అడగను. మీకు చేతనైంది చేసుకోండి, పోండి. పోయేది నీ కూతురు ప్రాణమే కాని నీ ప్రాణం కాదుగా. ఇలా చూడు, నీ మొండితనం వల్ల నీ కూతురు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అక్క, ఈవిడ మాట తీరు చూస్తుంటే క్షమాపణ అడిగేలా లేదు. టైం వేస్ట్ చేయడం ఎందుకు? మన మనిషికి కాల్ చేసి సిలిండర్ లీక్ చేసేయమని చెప్పు. దెబ్బకి ఆ నాగేశ్వరి చస్తుంది. ఫోన్ చేయక్క, చెయ్. వద్దు వద్దు, నా కూతుర్ని వదిలేయండి. మల్లిక, నాగలక్ష్మి గారు కూతురు కోసం ఇంత దూరం వచ్చారు కదా, ఇదే క్షమాపణలు అడగడం అనుకుందాం. ఇంకీ గొడవ ఇంతటితో ఆపేయండి. వదిలేయడం కుదరదు బావా. ఇలా అడగడం కష్టం అనిపిస్తే కళ్ళు మూసుకుని ధర్మేశ్వరుని క్షమాపణలు అడిగేయండి, సరిపోతుంది. హ, మా అన్న కూడా మిమ్మల్ని క్షమించేస్తాడు, ఓ పని అయిపోతుంది. క్షమాపణలు అడగడానికి ఈవిడగారు సిగ్గుపడుతున్నట్టున్నారు. దానికి బదులుగా ఒక 10 గుంజలు తీసేసి వెళ్ళిపోమానండి. దిస్ ఈజ్ ఆల్సో నైస్ ఐడియా నరేష్. అవును. ఏంటి నాగలక్ష్మి, ఇది నీకు ఓకేనా? గుంజలు తీస్తావా? ఏంట్రా ఎవరికి వాళ్ళు నోటుకొచ్చినట్టలా మాట్లాడుతున్నారు? ఒక్కొక్కళ్ళకి ఒళ్ళు కొవ్వెక్కిందా? మీ అందరికీ ఓ చివరి అవకాశం ఇస్తున్నాను. నా కూతుర్ని వదిలేస్తున్నారా లేదా? అమ్మా నాగలక్ష్మి గారు, ఇప్పుడు పై చెయ్యి మీది కాదు, మాది. కాబట్టి తగ్గి మాట్లాడితే మీకే మంచిది. మల్లికక్క, లాభం లేదులే గాని ఫోన్ చేసి చెప్పేసేయ్. హలో, ఆ సిలిండర్ పేల్చేయండి. వద్దు వద్దని చెప్పు. మల్లిక, ఇంతటితో వదిలేయమని చెప్తున్నాను కదా. ఏంటేంటి? ఆ నాగేశ్వరి వద్దు వద్దు అని గావు కేకలు పెడుతోందా? నాగలక్ష్మి గారు,
విషు, నన్ను క్షమించు. అందరూ నన్ను క్షమించండి.